వేదిక పైన ఉన్న శాసనసభ్యులు బాలనాయక్ గారికి, మన చైర్మన్ గారికి, అదేవిధంగా దేవరకొండ ఆర్డీఓ గారికి, చెన్నంపేట మండల పెద్దలకు అందరికీ కూడా మా రైతు ద్వారాగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎంఆర్ గారికి వీళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నాను. వేదిక పైన పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ కూడా మా రైతు తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ 50 సంవత్సరాల క్రితము రిజార్వేషన్ సెంటర్లో మునిగిపోయిన భూముల వాళ్ళు కొందరు పట్టాలు ఇచ్చిండ్రు 2000 ఎకరాలకు. కొంతమంది అసలు భూములు లేని వాళ్ళు ఆ రోజులలో ఫారెస్ట్లో జరిగిన కాడికి గిరిజనులు, ఎస్సీలు, బీసీలు అందరి కూడా లేని వాళ్ళందరి కూడా భూమి సమస్య సాలని వాళ్ళు ఫారెస్ట్లో ఎక్కడ మెత్తగా ఉంటే అక్కడ తుకుడాలుగాను, ఒకటి చెంచలగుంత, ఒకటి రేకులవలెం, ఒకటి రేకులవలెం పక్కల చుందరమ్మ బీడు అనేది బిట్టు, ఒకటి ఏపెలగుంత, ఒకటి గుండాల కాగులు, ఇట్లా బిట్ల వేజిగా కొట్టుకున్నారు పేదలు. ఆ రోజు పేదలు అప్పటి నుంచి 50 సంవత్సరాల సంధి వాళ్ళు పోరాడి చేసిన భూమి అదే పోరు భూమి అనే సమస్యగా మారింది. ఇప్పుడు 4 సంవత్సరాలు వెళ్ళిపోతున్నది. ఆ భూమిని ఫారెస్ట్ వాళ్ళు ఆక్రమించి వాళ్ళకు కూడా న్యాయం చేసి పట్టాలు ఇవ్వగలరని మన ఎమ్మెల్యే గారి తరఫున మన రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తారు. దగ్గర ఉన్న వాళ్ళు ఈ చైర్మన్ కానీ వీళ్ళంతా కూడా మీరు మాకు దగ్గర ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి చైర్మన్ గారు ఉన్నారు, ఎంఆర్ గారు, ఆర్డీఓ గారు ఉన్నారు. కానీ వాళ్ళకు దగ్గర ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి దగ్గర ప్రధానమంత్రి ఉంటాడు. ఇట్లా తెలియజేసుకుంటూ మా భూములు మాకు ఇప్పియాలని, అందరికి కూడా పోయిన పోడు భూములు రావాలని 150 ఎకరాలు ఉంటుంది. ఎక్కువ ఏం లేదు. అది అందరి మీద బీసీలు, ఎస్సీలు, ఎక్కువ ఎస్సీలకు ఉన్నది. ఆ ఎస్సీలు అది చేయలేకుండా వలసపోయినరు వాళ్ళు. పాపము వాళ్ళ పైన పోడు ఎక్కువ జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయి హైదరాబాద్లో పడ్డరు, తిరిగి వస్తున్నారు. అదే తాటి పని చేసి, అదే కూలి పని చేసి బతుకుతున్నారు. అదే ఎస్టీలు ఉన్నారు. చెంచలగుంత అనే గ్రామం మీద గువ్వలగుట్ట వాళ్ళు అక్కడ చేస్తే ఒక్క ఎస్టీలకు వచ్చింది, ఎస్సీలకు రాలేకపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా అఘోరిస్తున్నారు. ఒక్క బీసీ వాళ్ళ 4 ఉంటే వాళ్ళకి కూడా బయటికి తీసి మీకు ఆ పట్టా గీడ ఇవ్వమని ఫారెస్ట్ వాళ్ళది జరిగినది. అవన్నీ కూడా మీరు న్యాయం చేసి ఇవ్వగలరు. ఇక్కడ కూడా ఇంకా పట్టా భూమి పక్కన పోరంబోకు జరిగినారు. ఆ పోరంబోకు పట్టాలు అమలు చేసి ఇవ్వలేదు. సాలని వాళ్ళు ఏం చేసిండ్రు, పోరంబోకుని దున్నిండ్రు. దున్నేవాందే భూమి అన్నట్టు కొంత చేసుకొని ఉన్నారు. కానీ వాళ్ళకు పట్టాలు లేవు. తీసుకుందామంటే లోను పోతే లోన్ సక్సెస్ లేదు. మరి ఇంకా పిల్లలు చదివించుకోవాలంటే పిల్లలకు పెండేళ్లకు అమ్మి కడదామంటే దానికి పట్టాలు ఇవ్వటం లేదు. ఇదంతా మన పెద్దలైన శాసనసభ్యులకు మరీ నమస్కారం చేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు ఇదే విధంగా తిరుమలగిరి మండలం జానారెడ్డి గారి హీరారెడ్డి సమక్షంలో అక్కడ 15 రోజులు కమిటీ వేసి వాళ్ళ సమస్యలన్నీ చేశారు. మనది కూడా ఒక 15 రోజులల్లా సమస్యలన్నీ తీరుస్తారని మా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం చేసి నేను సెలవు తీసుకుంటున్నాను.